అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. స్నాక్స్ డే అనగానే మనము ఎన్నో రకరకాలైన స్నాక్స్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు చేసే స్నాక్సే చేస్తాము, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి కదా. సో ఈరోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన టేస్టీ అయినా, ఇది యాక్చువల్గా మీరు మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. ప్యాకెట్లు తెచ్చుకుని ఇంట్లో తింటూ ఉంటారు. కానీ ఆ ప్యాకెట్లు మీరు మానేసి మీరే ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టొచ్చు ఈ స్నాక్. మరి రెడీయా ఈ స్నాక్? టెంప్ట్ చేసేస్తున్నాను కదా, ఏంటి ఆ పేరు మీకు తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఈ స్నాక్ పేరు వచ్చేసి ఆలూ భుజియా. ఆలూ భుజియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట వెళ్ళి ఆలూ భుజియా బాగా కొనేస్తుంటారు కదా పిల్లలు. మరి ఇంట్లో వెంటనే ఈ ఆలూ భుజియా చేసేసి సర్వ్ చేయండి. మరి మన రెసిపీ స్టార్ట్ చేసే ముందుగా మన అమ్మ గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. తల్లి ఉన్నవారు ఎవ్వరూ పేదవాళ్ళు కాదంట. మరి చాలా చక్కగా చెప్పాడు కదా అబ్రహం లింకన్. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. మెయిన్ కావాల్సింది ఆలూ భుజియాకి ఆలు అంటే బంగాళదుంప. నార్త్లో చాలా ఎక్కువగా ఈ స్నాక్స్ బాగా తింటారండి. వాళ్ళు రైస్లో ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా బయట ఎప్పుడన్నా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఈ స్నాక్స్ అనేవి క్యారీ చేస్తారు. ఈ స్నాక్స్ వచ్చేసి తేప్లా అని, కాకరా అని, ఈ భుజియా అని, మనం ఎలా మురుకులు చక్కలు ఎలా క్యారీ చేస్తామో వాళ్ళు కూడా అలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో క్యారీ చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు. మరి ఫస్ట్గా మనం ఈ ఆలూ భుజియా చేయటం కోసం ఇక్కడ బంగాళదుంపని చక్కగా ఉడకబెట్టుకున్నాను. ఈ ఉడకబెట్టిన బంగాళదుంప సాఫ్ట్ గా ఉండాలి, మరీ హార్డ్ గా ఉండకూడదు. గ్రేటర్ తీసుకుని మనము గ్రేట్ చేయబోతున్నాము. గ్రేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా పీసెస్ ఉన్నా కూడా మనకి గ్రేట్ అయిపోతాయి. మ్యాష్ చేసే బదులు ఇలా గ్రేట్ చేసేస్తే సాఫ్ట్ గా చక్కగా గ్రేట్ అయిపోతుంది. ఒక పెద్ద బంగాళదుంపకి మీరు 1.5 కప్పు శనగపిండి వాడుకోవచ్చు. ఇది సన్న సేవ్ కదా, సన్నగా ఉన్న సేవ్ మోల్డ్ తీసుకోవాలి మీరు, అంటే మన మురుకుల గొట్టం. మరి చూడండి, మన బంగాళదుంపని చక్కగా గ్రేట్ చేసేసాను. ఇప్పుడు ఈ బంగాళదుంపలో మనం అన్ని మసాలాలు వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టుగా. ఫస్ట్గా కారం, మీకు ఎంత కారం కావాలో అంత కారం మీరు వేసేసుకోండి. అలాగే మరి మనం ఆలూ భుజియా తింటూ ఉంటే కొంచెం మనకి పులుపుగా తగులుతూ ఉంటుంది కదా, అది ఏంటంటే వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ వేస్తారు. ఆమ్చూర్ అన్నా వేసుకోండి, లేదంటే చాట్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. సో ఈరోజు నేను కొంచెం ఆమ్చూర్, కొంచెం చాట్ మసాలా రెండు వేస్తున్నాను. మంచి పులుపు టేస్ట్కి ఆమ్చూర్ వేసాను, అలాగే ఇది చాట్ మసాలా. తగినంత సాల్ట్ వేసుకుందాం. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు. మరి ఇందులో మనము శనగపిండి చెప్పాను కదా, ఒక్క బంగాళదుంపకి 1.5 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని గ్రైండ్ చేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం ఆ క్రిస్పీ టెక్స్చర్ కోసం 1 టేబుల్ స్పూన్. ఇందులో మరి మనకి చక్కగా కరకరలాడుతూ రావాలి కదా, కొంచెం అంతా బటర్ వేసుకుందాం. 1 క్యూబ్ బటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బటర్ని కూడా మనం మొత్తం దీంట్లో వేసి మిక్స్ చేద్దాం. యాక్చువల్గా నీళ్ళు అవసరం పడదు, కావాలంటే అప్పుడు మీరు వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో బంగాళదుంప ఉంది కాబట్టి బంగాళదుంపలో ఉన్న మాయిశ్చర్తో పాటు మనము ఈ పిండిని కలిపేసుకోవచ్చు. అవసరం అయితేనే మీరు వాటర్ వేసుకోండి. మరి ఇక్కడ ఆయిల్ వేడి చేసుకుందాం. అంత లోపల చూడండి, నేను అస్సలు వాటర్ వేయలేదు. మన బంగాళదుంపనే ఎక్కువగా ఉంది, సో మాయిశ్చర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఎక్కువగా బంగాళదుంప వద్దు, పిండి కావాలి అని అంటే ఎక్స్ట్రాగా పిండి వేసుకోండి, కొంచెం వాటర్ వేసుకుంటే మీకు సరిపోతుంది. నేను కరెక్ట్ క్వాంటిటీస్ పిండి అలాగే బంగాళదుంప తీసుకున్నాను. ఇప్పుడు మన మిక్స్చర్ రెడీ. అలాగే ఇక్కడ మన మురుకులు వత్తే గొట్టం కూడా రెడీగా ఉంది. ఇది వచ్చేసి సన్న బిల్ల, చాలా సన్నగా ఉన్న బిల్ల కావాలి. ఎందుకంటే ఇది మన భుజియా కాబట్టి సన్నగా ఉండాలి కదా.
ఈ సన్న బిల్లలో మరి బయటికి రావాలి అని అంటే కొంచెం కష్టం. కానీ ఇందులో మీరు ఏమి అంటే తట్టుకునే ఐటమ్స్ ఏవి వేయకూడదు. మన వామాని ఇవన్నీ ఏవి వేయకండి. ఒకవేళ వేసేసారనుకోండి మనకి ఇందులో నుంచి బయటికి రాదు. అలాగే బంగాళదుంపని కూడా ఫుల్గా మ్యాష్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ గొట్టంలో నుంచి బయటికి వస్తుంది. కావాలంటే కొంచెం పిండి వేసుకొని ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత అవసరమైతే ట్రై చేసి చూడండి. నేను కొంచెం పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఒత్తటం మొదలెడతాను. మరి ఒక్కటి వేసి చూసుకుందాం. కొంచెం గట్టిగా ఉంటుంది, లేదంటే మీరు కాస్త సాఫ్ట్గా కూడా తడుపుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఇలా తిప్పే గొట్ట ఉంటుంది కదా, అది ఇంకా ఈజీగా అయిపోతుంది మీకు. సన్న బుజ్జియా కాబట్టి చాలా ఫాస్ట్గా కాలిపోతుంది కూడా. మరి స్టవ్ చిన్నగా చేసేసి తీసేద్దాం. ఇలా వేసి ఇలా తీయటమే, అంతే సింపుల్ అయిన డిష్ ఇది. బంగాళదుంప ఉడకబెట్టింది ఉండాలే కానీ మీరు సింపుల్ అయిన ఈ బుజ్జియా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి ఆలుగడ్డ ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా కాలిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మరి చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాం. బా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ అలాగే మన చాట్ మసాలా, మన ఆమ్చూర్ పౌడర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం పుల్లగా అలాగే ఆ బంగాళదుంప ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా యమ్మీగా ఉంది. మరి ప్యాకెట్లో వేసి మీరు అమ్ముకోవచ్చు కూడా, అంత టేస్టీగా ఉంది. స్టార్ట్ చేద్దాము. ఇంకొన్ని వేయటం మరీ హార్డ్గా అనిపిస్తే కొంచెం సాఫ్ట్గా పిండి తడుపుకొని ఒత్తుకోండి, ఈజీగా అయిపోతుంది. నాకు కొంచెం హార్డ్గా ఉంది, సో నేను కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాను. ఎక్కువగా వాటర్ వేసి ఈ పిండిని సాఫ్ట్గా తడిపారనుకోండి ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది. అందుకనే పిండి ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి నూనె పట్టకుండా చక్కగా టేస్టీగా వస్తాయి. సో మరి ఇంకొకటి వేసేసి మరి సూపర్ మామ్స్ అందరికీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు వాళ్ళకి ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఆ పిండిని ఒత్తి ఫ్రై చేసి ఒత్తటానికే మన కండలు మంచిగా చక్కగా గట్టిగా అయిపోతాయి. సో ఎప్పుడన్నా మీరు ఎక్సర్సైజ్ చేయలేదు అని ఏం టెన్షన్ పడకండి. మనం ఇలాంటి చిన్న పనులు వంటలలోనే మనకి చాలా ఎక్సర్సైజ్. అప్పుడప్పుడు ఇలా చక్కగా స్నాక్స్ చేసేసేయండి, మీ కండలు చక్కగా గట్టిగా అయిపోతాయి. మరి ఇక్కడ చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాను. మన ఆలు భుజియా రెడీ. ఎలా తినాలి ఈ ఆలు భుజియాని? మరి అమ్ముకోవాలి అని అంటే ఆలు భుజియాని మొత్తంగా ఇలా చూర చేసేసి, ఇది కావాలంటే మీరు చాట్కి కూడా వాడుకోవచ్చు. ఇందులో కొంచెం ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసేసి కొంచెం గ్రీన్ చట్నీ, మీఠీ చట్నీ వేసేసారనుకోండి చాట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చక్కగా మిక్స్చర్ మన ఆలు భుజియా లాగా అయిపోయింది. కరకర పుల్లగా ఆల్రెడీ టేస్ట్ చేస్తూనే ఉన్నాను. సూపర్ యమ్మీగా ఉంది. మన సూపర్ మామ్ షోలో ఈ రోజు ఈ సింపుల్ అయిన స్నాక్ ని తప్పకుండా ట్రై చేయండి. ఆలు భుజియా తయారు చేయు విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపని గ్రేట్ చేసుకోవాలి. అందులో తగినంత కారం, చాట్ మసాలా, అలాగే ఆమ్చూర్ పౌడర్ మరియు సాల్ట్ వేసుకుని శనగపిండి మరియు పుట్నాల పప్పు పిండి, అలాగే బియ్య పిండి, ఆ తర్వాత ఇందులో 1 క్యూబ్ బటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని మురుకుల పిండిలాగా మిక్స్ చేసుకుని మురుకుల గొట్టంలో పెట్టుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి రేపు మన వీకెండ్ స్పెషల్లో మరొక రైస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అది మరి చూడటానికి వెయిట్ చేయాల్సిందే. మరి వీకెండ్ స్పెషల్ చక్కటి
బిర్యానీతో. బయట తినాలా ఇంట్లో తినాలా? హస్బెండ్స్ ఏమో అలసిపోతారు, ఇంట్లో తినాలంటారు. వైఫ్స్ ఏమో రోజంతా అంటే వారం అంతా ఇంట్లో ఉండి సండే బయటకు వెళ్ళాలి అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి లేదా కొంచెం ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సింపుల్ అయిన బిర్యానీ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. చాలా చాలా స్లో ఫ్లేమ్. ఇప్పుడు మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసి ఈ రైస్కి అంటుకోవాలి. మంచి సువాసన వచ్చేస్తుంది. అమ్మమ్మ స్టైల్ బిర్యానీ అని చెప్పండి.